హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రోజు చేసుకొని తినే దోశ కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకొని తిందామా ఫ్రెండ్స్. ఈ దోశ మీ పిల్లలకు ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు. సాయంత్రం స్నాక్స్గా పెట్టచ్చు. మార్నింగ్ మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్స్కి కానీ టిఫిన్గా పెట్టుకోవచ్చు. ఈ దోశకు నేనైతే 3 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. మూడు లేదా 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి కొంచెం నలుచుకొని వేసుకోవాలి జీలకర్ర. మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, మినప్పిండి దోశ కన్నా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఓమా నలిచి వేసుకోవాలి, వీడియోలో చూపించిన ఈ విధంగా. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి, కొన్ని వాటర్ పోసుకుంటూ. ఈ దోశకు వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది, లూజుగానే ఉండాలి. ఈ దోశ ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, 2 నిమిషాల్లో అయిపోతుంది. పప్పు నానబెట్టుకోవాలి, బియ్యం నానబెట్టుకోవాలని ఏమి ఉండదు, ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. 2-3 నిమిషాలలో అయిపోతుంది దోశ. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలపాలి మొత్తం. మంచి కలుపుకోకపోతే ఉండలు ఉంటుంది, దోశ నీట్గా రాదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఆయిల్ అప్లై చేసుకోవాలి. బ్రష్ పట్టి లేదా స్పూన్ పట్టి అప్లై చేసుకోవాలి. మామూలుగా రౌండ్గా అనుకోవాలి. దోశ పోసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచాలి. మూత తీసి మరోవైపు తిప్పి వేసుకోవాలి. తర్వాత దోశ చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ ఉడికించాలి. అంతే ఫ్రెండ్స్, ఎమ్మి ఇన్స్టెంట్గా చేసుకునే దోశ రెడీ. ఈ బియ్యపిండి దోశకు పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీతో తింటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe.